అత్తమ్మ టీవీలో ఈరోజు బీరకాయ తొక్కలతో చేసే చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. బీరకాయ కూర వండిన తర్వాత ఆ తొక్కలు పడేయకుండా దాంతో చట్నీ తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: లేత బీరకాయలు 1/2 కేజీ. ఇవి స్క్రాప్ చేయగా వచ్చిన పొట్టు, అంటే బీరకాయ తొక్కు అన్నమాట. దాంతో మనం పచ్చడి చేసుకుందాం. అలాగే ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 8, పచ్చి కొబ్బరి 1/4 వంతు కప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు 1/2 స్పూన్ చొప్పున, చింతపండు 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు, నీళ్ళు కొద్దిగా 1/4 వంతు కప్పు, వెల్లుల్లి రేఖలు 2 తొక్కలు వలిచి పెట్టుకోండి, అల్లం ముక్క కొద్దిగా చిన్నది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, వేయించడానికి సరిపడా నూనె దాదాపు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా బీరకాయ తొక్కుని ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసి బాగా కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో మట్టి ఏమైనా ఉంటుంది కదా, అదంతా పోయే వరకు బీరకాయ తొక్కుల్ని బాగా కడగాలి. ఈ బీరకాయ తొక్కులోనే ఫైబర్ చాలా ఉంటుంది, అందుకని ఇది వేస్ట్ చేయకుండా దీంతో పచ్చడి చేసుకోవచ్చు. ఈ బీరకాయ తొక్కులతో బాగా వాష్ చేసి ఏమైనా డస్ట్ ఉన్నా సరే తీసేసి బాగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. దాదాపు 5-6 నిమిషాలు దాన్ని అలా ఎండబెట్టుకోండి. అప్పుడు వాటర్ ఇంకుతుంది కదా. ఇప్పుడు ఈ బీరకాయ తొక్కలు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వేడి చేయండి. బాండీ వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఎందుకంటే బీరకాయ తొక్కులు వేగడానికి నూనె ఎక్కువ అవసరం అవుతుంది, అందుకని 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాం. కొద్దిగా ఆరిన బీరకాయ తొక్కులను వేసి వేయించుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే ఈ బీరకాయ తొక్కలు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి వేగడానికి చాలా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో నుండి సిమ్లో పెట్టుకొని అలా వేయించుకోండి. ఎప్పుడైతే ఈ తొక్కలు బ్రౌన్ కలర్లోకి మారినాయో అంతవరకు వేయించుకుంటూ ఉండాలి. గోల్డ్ కలర్ వస్తుంది, అప్పుడు సరిపోతుంది. అలా వేయిస్తూ కలిపెడుతూ తొక్కలు కలర్ మారే వరకు వేయించుకోండి. చూసారు కదా, బీరకాయ తొక్కలు బాగా వేగినాయి. ఇవి కలర్ మారి ఉన్నాయి. ఇప్పుడు రెడీ అయింది. ఈ రెడీ అయిన తొక్కల్ని మిక్సీ జార్లో తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇవి గ్రైండ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది, అందుకని చిన్న మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, శనగపప్పు వేయండి. అలాగే జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఆవాలు పేలిన తర్వాత జీలకర్ర వేయండి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. ఇప్పుడు దాంట్లోనే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించండి. పచ్చిమిరపకాయలు 2గా చీల్చుకొని వేసుకోండి. అవి వేగిన తర్వాత పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. అవి బాగా సిమ్లో పెట్టి వేయించుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి బాగా వేగాలి. అవి వేగేంత వరకు వేయించుకోండి.
ఇప్పుడు అందులోనే అల్లం ముక్క కూడా వేసి వేయించండి. అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే అవి కాస్త వేగుతాయి. ఆ తర్వాత చింతపండు కొద్దిగా వేసి వేయించండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత దాన్ని 5 నిమిషాలు చల్లారబెట్టి ముందుగా తీసుకున్న మిక్సీ జార్లో ఈ పోపు అంతా వేసుకోండి. ఈ మిక్సీ జారు తిరిగేటప్పుడు పట్టేస్తుంది కాబట్టి మీరు కొద్దిగా నీళ్లు చేస్తూ అలా గ్రైండ్ చేస్తూ ఉంచుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. అది బాగా గ్రైండ్ చేయండి. వాటర్ కలుపుతూ గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్ తయారు చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కల పచ్చడి రెడీ అయింది. ఇందులో మొత్తం ఫైబర్ ఉంటుంది. ఇది చాలా హెల్తీ చట్నీ. వేడివేడి అన్నంతో కానీ ఇడ్లీ దోశతో కానీ ఇది తీసుకోవచ్చు. ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకోండి. ఈ చట్నీ వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. దాన్ని నూనెలో వేయించుకున్న 2 ఎండుమిరపకాయలతో గార్నిష్ చేసుకోండి, సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఈ చట్నీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నారు కదా. ఈ బీరకాయ పీల్ చట్నీ మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.